అది మాట్లాడుకుందాం ఒకసారి. శ్రీనివాస్ గారు ఏంటి ఎట్లా చూస్తారు? సో మండే ఒక బిగ్ మండే అని చెప్పే చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇందాక మన సుబ్బారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళ వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు వేసేటటువంటి ఛార్జ్ షీట్లో, రేపు వేసేటటువంటి ఛార్జ్ షీట్లో. మీకేమనిపిస్తోంది? అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే. బిగ్ మండే నిజంగానే మరి బిగ్ బాస్ పాలిట అది ఒక బిగ్ ఇది రాబోతోందా అంటే ఛార్జ్ షీట్ కనుక వేసినట్లయితే అందుట్లో జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేస్తారా? ఎందుకంటే రెండో ఛార్జ్ షీట్లోనే జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేస్తారు అనుకున్నారు. కానీ అదేం జరిగింది, సీఎంఓ చుట్టూతో తిరిగింది. అప్పటి జగన్ సీఎంగా ఉన్నటువంటి ఆ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, లేకపోతే ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్కే పరిమితమైంది. ఇప్పుడు వేసే ఛార్జ్ షీట్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డిని తీసుకొస్తారా, లేకపోతే ఇప్పటి ఈ 15 ఈ 4 రోజుల కార్యక్రమాలు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, లేకపోతే మోహిత్ రెడ్డి, భార్గవ రెడ్డి వీళ్ళకి పరిమితం చేస్తారా? మాజీ మంత్రుల పేర్లు కూడా ప్రస్తావించారు. లాజిస్టిక్స్, ఆ గుడ్ మార్నింగ్ స్టార్లు, అవును, ఏది అంబటి రాంబాబు, లేకపోతే ఆయన ఎవరు కారుమూరి సునీల్, నాగేశ్వరరావు కొడుకు, అసలు ఎక్కడికెక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక 400 కోట్లు వీళ్ళ వాటాగా ఇచ్చారన్నారు. ఏది అటు ఆ నిఖిలానంద లాజిస్టిక్స్ అదెవరిది, ఆ రెడ్ శాండల్ స్మగ్లర్ విజయానంద రెడ్డి తాలూకు, లేకపోతే ఇక్కడ డికార్ట్ లాజిస్టిక్స్ అనేది అసలు ఫస్ట్ ప్రస్తావించారు. అదెవరిది, బూనేటి చాణక్య, లేకపోతే ఆ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అతని తాలూకు అనమాట. మొత్తం ఈ కేసులో అంతా తిరుపతి నేపథ్యంగా జరిగింది. చిత్తూరు నేపథ్యంగానే ఎక్కువ మంది అరెస్టులు కూడా మనకు కనపడుతున్నాయి. ఎంపీ కూడా మిథున్ రెడ్డి దగ్గర నుంచి పెద్దిరెడ్డి, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే మోహిత్ రెడ్డి ప్రస్తావన వచ్చింది. ఒకటి ఇందులో మనం చాలా లోతైనటువంటి విచారణ జరుగుతోంది, సమగ్రంగా తీసుకొస్తున్నారు. కాబట్టి నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డిని ఇంకొంత సమయం తీసుకుని ముప్పాళ్ళ గారు చెప్పినట్టుగా ఏది పూర్తి ఆధారాలతో పూర్తి దీంతోనే ఆ తర్వాత ఫైనల్ ఛార్జ్ షీట్ వస్తుందేమో, దీన్ని కూడా సప్లిమెంటరీగానే చూడాలా. ఎందుకంటే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాజా సమాచారం ఏంటి, అతను అక్కడ ఒక ఆలయ అర్చకుడి భార్య తాలూకు భూమి తిరుచానూరు అమ్మవారి రేణుక అనే ఆమె దగ్గర ఒక 3 ఎకరాలు కొని కేవలం వాళ్ళకి 24 లక్షలు మాత్రమే ఇచ్చాడు. అంటే అది 36 కోట్ల విలువైన భూమి అని అంటే ఇతనేమంటున్నాడు, మోహిత్ రెడ్డి లేకపోతే హర్షిత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు 3 కోట్లు ఇస్తే ఇచ్చేస్తామంటున్నారు. సరే, అది 3 కోట్ల విలువైన భూమి అనుకున్నట్లయితే కానీ మీరు వాళ్ళకి ఇచ్చింది ఎంత? లక్షలే కదా. 24 లక్షలు ఎక్కడ అంటే 3 ఎకరాలు, అది చాలా కాస్ట్లీ భూమి. అక్కడ అంకణం ఖరీదే 2 లక్షలు అంటున్నారు. అసలు ఆ డ్రైవర్లు, లేకపోతే ఆ పిఏలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరదలో, లేకపోతే అతని తమ్ముడో, అతని యొక్క మామ, మేనల్లుడు, వాళ్ళందరి పేర్ల మీద డొల్ల కంపెనీలు, జితేంద్ర ఇన్ఫ్రా అని, లేకపోతే ఈ సునంద అనే వీళ్ళందరి పేర్లు వచ్చిన దాంట్లో చెవిరెడ్డి ఏమంటాడు, వాళ్ళకి ఆ కంపెనీలు లేవా? ఒకే చిరునామాలో ఒకే డోర్ నంబర్ పైన 8 డొల్ల కంపెనీలు, 36 కోట్ల భూమి ఏ విధంగా 24 లక్షలకి మీరు లాక్కుంటారు? అసలు ఆ 24 లక్షలైనా వాళ్ళకి అందినయా? అంతే కదా. గూడూరులో 260 ఎకరాల గురించి వచ్చింది. అసలు ఇంతవరకు దాని గురించి ఎవరు మాట్లాడాల? ఏది చెవిరెడ్డి కొడుకులు మరి దాని మీద ఎందుకు మాట్లాడలేదు? 260 ఎకరాల భూమి కేవలం మరి అక్కడ 2 కోట్లకు కొనడం. ఎవరు అమ్ముతారండి 260 ఎకరాల భూమి 2 కోట్లకి? దాన్ని 26 కోట్లకి అరవిందో వాళ్ళకి అమ్మేశారని, 2 నెలల్లో వీళ్ళు 20 కోట్లు సంపాదించారని, ఆ 26 కోట్లకు కొన్న అరవిందో వాళ్ళు అది బ్యాంకులో కుదవబెట్టి మరి 100 కోట్లు వాళ్ళు బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్నారని. ఎక్కడ 260 కోట్లు, ఎక్కడ 2 కోట్లు? రైట్, ఇదంతా ఒకటి సార్. ఇప్పుడు కీలకంగా ఈ సిట్ ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీల బదిలీలు కావచ్చు, కలెక్టర్లతో మీటింగులు కావచ్చు, ఇవన్నీ ఎట్లా చూడాలి? అంటే శాంతి భద్రతలు ఎవరు విఘాతం కలిగించినా కానీ కఠినంగా వ్యవహరించాలి. సో రాష్ట్రానికి పెట్టుబడులు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎస్పీల
1-to-1 మీటింగ్లో కూడా మాట్లాడారు. అంటే ఇక్కడ ఏదో జరగబోతుందని అనుకోవచ్చా? సీట్కి సంబంధించి లిక్కర్ స్కామ్లో దాంట్లో ఆ విధంగా ఆదేశాలు అట్లా వెళ్ళాయని ఊహించుకోవడం ప్రజలు ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఏంటి కంపేర్ చేయొచ్చా రెండింటికి? నిన్న కొత్త ఎస్పీలతో మీటింగ్ కానీ, మొన్న కొత్త జిల్లా కలెక్టర్లతో మీటింగ్లో కానీ ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు. ఎందుకంటే ఇంకో 2 రోజుల్లో మనకు రేపు ఎల్లుండి ఏదో కలెక్టర్ల సదస్సు కూడా జరుగుతున్న దీంట్లో ఇవాళ నేరాల తీవ్రత మారింది, దర్యాప్తు కూడా మారాలి. ఏది నేరస్తులు ఇవాళ మామూలు తెలివితేటలు కాదు. మీరు చూశారు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో కిరాతకంగా నరికి చంపారు. గుండెపోటు అన్నారు, లేకపోతే ఏదో ల్యాండ్ మాఫియా తగాదాలు అన్నారు, అసలు అక్రమ సంబంధాలు అన్నారు, కట్టు కథలు బేతాళ కథలు ఎన్ని చెప్పారో ఒక్క వివేకానంద రెడ్డి హత్య కేసే మనకు తెలుసు. అందుకే ఆయన అన్నది కూడా నిన్న ఎస్పీల మీటింగ్లో కూడా 3 కేస్ స్టడీలు చూడండి. 1 వివేక హత్య కేసు, 2 సింగయ్య కారు కింద తొక్కి చంపిన ఘటన. అదేంటి, ఎవరి కారు కింద తొక్కి చంపారు, అది ఎవరి కారు అని చెప్పారు, మళ్ళీ ఏం జరిగింది ఫైనల్గా? అంటే నేరస్తుల యొక్క ఆ తీరు ఎలా మారింది, దాన్ని మీరు దర్యాప్తు తీరు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ అతనెవరు ఆ పాస్టర్ ప్రవీణ్ కేసు కూడా చెప్పారు. నిజంగా అది కనుక సీసీ కెమెరాలు కనుక లేకపోయినట్లయితే అతను ఎక్కడెక్కడ ఏ మద్యం దుకాణాల్లో బ్రాందీ కొనుక్కున్నాడు, ఏంటి, అతను ఎక్కడెక్కడ పడ్డాడు, ఇవన్నీ ఇచ్చి ప్రభుత్వం దాన్ని తప్పుకోవాల్సిన పరిస్థితి. 350 సీసీ కెమెరాలు పరీక్షించారు దీనికోసం. లేకపోతే ఏం జరిగేది? అప్పుడు హర్షకుమార్ ఏ విధంగా మాట్లాడాడు, అది కిరాతక హత్య అని అతను పెద్ద డెమాన్స్ట్రేషన్, అతనే బుల్లెట్ మీద వచ్చి పడతానన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి, పొలిటీషియన్స్ క్రిమినల్స్ ఏకమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ గీత చెరిగిపోయింది. ఎవరు పొలిటీషియనో తెలియదు, ఎవరు క్రిమినల్లో తెలియదు, ఎవరు పోలీసో తెలియదు. ముగ్గురు కలిసి ఆ 5 ఏళ్లలో ఏది క్రిమినల్ పోలీసును చూసాం, పోలీస్ క్రిమినల్స్ను చూసాం. గీతలు చెరిగిపోయాయి. ఎవరు నాయకుడు మనకి, ఎవరు నేరస్తుడు, ఎవరు అధికారి? నాయకులే చెప్తున్నారు కదా సార్, మహా అయితే 3 నెలలు ఉంటారు, లేదంటే 6 నెలలు ఉంటారు, తర్వాత బయటకు వస్తాం కదా మనం. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా, ఎంకరేజ్ చేస్తున్నాడు వాళ్ళ క్యాడర్ని. అధికారితో ఏముంది పెద్ద, అదా నేను ముఖ్యమంత్రి కాలేదా అంటున్నారు ఆయన. నేరస్తుల పుట్టినరోజులు పోలీస్ స్టేషన్లో చేశారండి. అంటే పోలీస్ అధికారే కేక్ కట్ చేసి నేరస్తుడి నోట్లో తినిపించాడు. రైట్ రైట్. రఫీ గారు నమస్కారం.